వెరైటీ వంటకంలో ఒక వెరైటీ వంటను పరిచయం చేయడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సీమా. సీమా గారు ఎక్కడి నుంచి వచ్చారు? మౌలాలి హౌసింగ్ బోర్డ్. ఓకే, మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చారు. ఇవాళ ఏం వంట చేయబోతున్నారు? పాటోళ్ళి, శనగల పాటోళ్ళి, శనగలతోటి పాటోళ్ళి. ఓ, శనగలతోటి పాటోళ్ళి. ఓకే. ఓకే, ఒక డిఫరెంట్ డిష్ ని పరిచయం చేయబోతున్నారు అనమాట. ఓకే అండి. ఓకే, మరి శనగల పాటోళి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగల పాటోళి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన శనగలు ½ కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లిపాయ 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం చిన్న ముక్క, నూనె 4 టేబుల్ స్పూన్లు. సీమా గారు రెడీయా? రెడీ. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ఇక్కడేమో పేస్ట్లు చేసుకున్నారు, అవి ఎలా చేసుకోవాలి చెప్తారా? ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, చిటికెడు పసుపు, ఉప్పు తగినంత వేసుకుని మిక్సీ పట్టుకున్నాము. ఇవన్నీ మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్ చేసుకున్నారు అనమాట. ఓకే అండి, ముందుగా ఈ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలి అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసుకుని ఇవిలా పేస్ట్ చేసి పెట్టుకున్నారు కచ్చాపచ్చగా. కంప్లీట్ ముద్దలాగా కాకుండా కచ్చాపచ్చగా వేసుకున్నారు. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 వేశారు కాబట్టి కొంచెం బాగా కారంగా ఉంటుందేమో. స్పైసీగా ఉంటుంది. సో ఈ పేస్ట్ వల్ల మంచి ఈ కూరకి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఓకే అండి, ఇక్కడ ఇంకొక పేస్ట్ చేసుకున్నారు, అదేంటి? అది ముందు రోజు రాత్రి శనగలు ఓ చెంచాడు పసుపు వేసుకుని నానబెట్టుకుని పొద్దున్నే నీట్గా కడుక్కుని అది వేరే పేస్ట్ చేసుకో. సో ఇలా పేస్ట్ చేసుకున్నారు. శనగలు కూడా చక్కగా కచ్చాపచ్చగా చేసుకున్నారు. కచ్చాపచ్చ. ఓకే, సో శనగలు కూడా ముందు రోజు రాత్రి కొంచెం చిటికెడు పసుపు వేసేసుకుని నానబెట్టేసుకుని నెక్స్ట్ డే బాగా క్లీన్ చేసేసి ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసుకున్నారు. ముందుగా మనం ఈ 2 పేస్ట్లు సిద్ధం చేసుకుంటే వంట మొదలు పెట్టడమే, అంతేనా? ఓకే ఓకే అండి, క్లియర్. నెక్స్ట్ ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకుని వెలిగించేయండి. ముందుగా నూనె వేసుకోవాలి. సో కొంచెం నూనె ఎక్కువే వేశారు కదా, ఎక్కువ పడుతుంది దీనికి. పడుతుంది. తర్వాత పోపు వేసుకోవాలి. పోపు గింజలు. పోపు గింజలు కూడా బాగానే వేశారుగా? బాగానే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అక్కయ్య నేర్పారండి. సో మీ అక్క నేర్పారా మీకు? మా అక్కయ్య నేర్పారు. ఓకే అండి, పోపు తీగిపోయింది. నెక్స్ట్ ఏం వేసుకున్నాం? ఉల్లిపాయల, కరివేపాకు, ఉల్లిపాయలు వేయండి. ఓకే, తర్వాత ఉల్లిపాయలు వేయాలి. వేయండి. ఇదివ్వండి. ఈ శనగల ముద్ద, ఇవన్నీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసిన పేస్ట్ 2 మిక్స్ చేసుకోవాలి. ఇవి 2 మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇదిగో బౌల్ ఇవ్వనా? బౌల్. ఇవి కూడా వేగిపోయాయి కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఈ ముద్ద ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసి కలుపుకోవాలా? ఓకే. ఏం చేస్తుంటారు సీమా గారు మీరు? నేను టీచర్ని చేశాను, భారతీయ విద్యానికేతన్లో టీచర్. ఈ మధ్య మానేశాను అనమాట. ఓహో, వేసేస్తారు మరి. వేగిన ఉల్లిపాయల్లో వేసేయండి. కలుపుకోండి. మీకు వంటలు బాగా ఇంట్రెస్ట్ అండి? అంత డౌట్ఫుల్ గా చూస్తూనే ఉంటాం. అభిరుచి వాళ్ళు చేసిందని మళ్ళీ వెంటనే చేయాలనిపిస్తుంది. చేయాలనిపిస్తుంది. చేశారమ్మా? ఏదైనా ట్రై చేశారా? అన్ని మా అమ్మాయి అన్ని బుక్ తయారు చేసింది. అవునా? చక్కగా రాసుకొని ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా రోజు ఒకటే వెరైటీ కాకుండా రోజుకి ఒక డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసుకుంటూ ఉండొచ్చు. చాలా మంది ఇంటేసి బుక్కులు తయారు చేసుకున్నారండి, వంటలన్నీ రాసుకుని. ఒకసారి మూత పెట్టాలా? మూత పెడదాం. ఎంతసేపు అండి ఇది? ఎంతసేపు ఉండాలి మగ్గాలి? ఇప్పుడు పొడపళ్ళు కదిపోయిన కొద్దీ పొడపళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది. అది పొడపళ్ళు ఆడుతూ ఉంటుంది, అన్నంలో కలుపుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అయిపోయిన తర్వాత అయిపోతుంది మనకి. అంతే, రెడీ అయిపోయింది. చూద్దామా అండి? చూద్దాం.
సో కంప్లీట్ గా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కదా, లేకపోతే క్వాంటిటీ కొంచెం ఎక్కువైంది, అందుకని కొంచెం ప్రాబ్లం అవుతుంది కలపటానికి. కలుపుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ, లేకపోతే అది గడ్డలు గడ్డల కింద కట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. కలుపుకుంటూ ఉండాలి. ఇటీవల నేను కలుపుతాను. ఈ కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచాలా అండి? కలర్ కొంచెం చేంజ్ తొందరగానే అయిపోతుంది. కొంచెం లైట్ బ్రౌన్ వస్తే ఓకే, ఇంకా అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేసింది. ఓకే, సో పొడి పొడిలు ఆడుతూ చక్కగా షేప్ మనకి బ్రౌనిష్ కలర్ కూడా వచ్చింది. ఓకే, తీసేద్దామండి. అయిపోయినట్టేనండి, తీసే ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసి ఇది రైస్ లోకి టేస్టీగా బాగుంటుంది. బాగుంటుంది. నార్మల్ గా శనగలతో మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. చక్కగా మనం రైస్ లో కాకుండా ఇలా కూడా డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చండి. చూడడానికి కూడా బాగుంది. స్పైసీ కారం తినే వాళ్ళకి చాలా నచ్చుతుంది. మీరు కారం బాగా తింటారా? అయితే తింటానండి, బాగా మీకు నచ్చింది అనమాట. ఓకే, అయిపోయింది సీమ గారు. అయిపోయినట్టేనా? ఇంకేమైనా చేస్తారా? ఆల్రెడీ స్పైసీ ఐటము, అది మీరు మిర్చితో చక్కగా మళ్ళీ గార్నిష్. రెడీ అయిపోయిందండి, మీరు టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్ అండి, డెఫినెట్లీ. శనగల పాటోళి రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చేయబోయే ముందు ఈ పాటోళి తయారీ విధానం మరోసారి చూద్దాం. శనగల పాటోళి తయారు చేసుకునే విధానం: ఒక పూట ముందుగా పసుపు వేసి శనగలు నానబెట్టి కచ్చా పచ్చాగా రుబ్బి ఉంచాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పసుపు, ఉప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రుబ్బిన శనగలతో కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ముందుగా కలిపి ఉంచుకున్న శనగల మిశ్రమం దీనిలో వేసి బాగా వేగనివ్వాలి. ఇది పొడి పొడిలాడేలాగా వచ్చాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగల పాటోళి రెడీ.